హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే టేస్టీ రెసిపీని చూపిస్తున్నానండి. అదే మామిడికాయ పప్పుచారు. ములక్కాడ అలాగే సొరకాయ కాంబినేషన్తో ఈ పప్పుచారు చాలా బాగుంటుంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇప్పుడు మామిడికాయలు బాగా దొరుకుతున్నాయి కదండి, సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను సొరకాయని తీసుకున్నాను, అలాగే ములక్కాడని. పులుపుని బట్టి చిన్న మామిడికాయలు, సో పులుపుని బట్టి మనం ఒకటి కానీ రెండు కానీ వేసుకోవాల్సి ఉంటుంది. నేను అరముక్క మాత్రమే సొరకాయని వాడుతున్నాను. ఇక్కడ చూపించినట్టుగా ఇంత మాత్రం కందిపప్పుని తీసుకున్నాను, అలాగే పెసరపప్పుని. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని నేను నానబెట్టుకున్నానండి. కనీసం ఒక 3 గంటలు నానబెట్టుకుంటే చక్కగా పప్పు ఉడుకుతుంది. ఇంకొకటి ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అలాంటివి ఏవి రావు. కుదరని పక్షంలో కనీసం ఒక అరగంటన నానబెట్టుకోండి. నానబెట్టుకున్న నీళ్ళన్నీ తీసేసుకొని అప్పుడు వేరే నీళ్లు వేసుకోవాలి కుక్కర్లో. అలాగే ఒక 4 పచ్చిమిర్చి ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక చుక్క నూనె వేసుకోండి, అప్పుడు పప్పు ఉడుకుతుంది. ఇంకొకటి పైకి పొంగకుండా కూడా ఉంటుంది. పప్పు మెత్తగా ఉడికేలాగా ఒక 4 నుంచి 5 విజిల్స్ వేయించుకోండి. ఇప్పుడు సొరకాయ ముక్కలను చూసారా, క్యూబ్స్ ఈ మాత్రం కట్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు కూడా పెద్దగానే కట్ చేసుకున్నాను. మునక్కాడ ముక్కలు, సొరకాయని కాస్త రుచి చూసుకోండి, ఎందుకంటే చేదు అనేది ఉందో లేదో తెలుస్తుంది. దోసకాయకు కానీ సొరకాయకు కానీ ఖచ్చితంగా చేదు చూడాలి. అలాగే టమాటోలు కూడా నేను క్యూబ్స్ లాగే కట్ చేసుకున్నాను. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా క్యూబ్స్ కట్ చేసుకున్నాను. మీకు కుదిరితే చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా వాడుకోవచ్చు. ఈలోపు పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇలా మ్యాషర్తో కానీ పప్పు గుత్తుతో కానీ చక్కగా మ్యాష్ చేసేసుకోవాలంతా. ఇప్పుడు సొరకాయ ముక్కలు, అలాగే మునక్కాడ ముక్కలు, టమాటో, ఉల్లిపాయలు అన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇది చాలా న్యూట్రిషియస్ కూడానండి, ఎందుకంటే మనం వెజిటబుల్స్ కూడా ఎక్కువగా వేసుకుంటున్నాం కదా. సొరకాయలో ఎక్కువ నీరు ఉంటుంది, సమ్మర్లో చాలా మంచిది. అలాగే మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇంకొకటి, నేను చిన్న కుక్కర్ వాడాను, మీరు కొద్దిగా స్పేస్ ఉన్న కుక్కరే వాడండి, ఎందుకంటే ఆ స్టీమ్ అంతా రావటానికి సేఫ్ అన్నమాట. కొద్దిగా పెద్ద కుక్కరే వాడండి. బిగినర్స్ కోసం నేను ఈ టిప్ చెప్తున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒకటేసారి ఉప్పు వేసుకోవద్దు, తగినంత మాత్రమే వేసుకోండి. అవసరం పడితే మళ్ళీ ఆఖరణ వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూను కారం, అలాగే 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా పసుపు, 1 టీ స్పూను ధనియాల పొడి. ఇప్పుడు ఈ పొడి ఉంది చూసారా, ఇది వేసుకుంటే పప్పుచారులో చాలా రుచిగా ఉంటుందండి. ఇది రెసిపీ కూడా నేను ఇంగ్రీడియంట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇది పూర్తిగా ఆప్షనల్, నేను వేస్తాను. మీకు ఇష్టమైతే ఇలా వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. కానీ ఇది వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆ పొడి రెసిపీ కూడా చూపించమంటే చూపిస్తాను. చిన్న ముక్క బెల్లం వేసుకున్నానండి, ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా, ఆ పులుపు కారం బ్యాలెన్స్ అవుతూ ఈ బెల్లం ముక్క వేసాం కదా, కమ్మగా ఉంటుంది అనమాట పప్పుచారు. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. వీలైనంత వరకు పైన ప్లేస్ ఉండే కాస్త పెద్ద కుక్కరే వాడుకోండి. ఇప్పుడు ఒక 2 విజిల్స్ వేయించుకోవాలి. చూసారా, మరి మెత్తగా అయిపోకూడదండి, చక్కగా ముక్కలు కూడా కనపడుతూ ఉండాలన్నమాట. 1 నుంచి 2 విజిల్స్ మీ కుక్కర్ టైప్ని బట్టి మీరు కుక్ చేసుకోండి. ఇదంతా కూడా వేరే గిన్నెలోకి తీసేసుకున్నాను. ఒకసారి రుచి చూసుకొని అవసరం పడితే సాల్ట్ వేసుకోండి. బెల్లం కూడా వేసుకోవచ్చు, మీకు తగ్గట్టుగా రుచిని అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇంకా కాస్త బెల్లం పడితే బాగుంటుంది అనిపించింది, ఇంకా చిన్న ముక్క బెల్లం వేసి నేను కుక్ చేస్తున్నాను. ఎప్పుడు కుక్కర్లో ఏమవుతుందంటేనండి, కుక్ అవ్వదు కంప్లీట్గా, మనం జస్ట్ కుక్ అయినట్టు అనిపిస్తుంది అంతే. ఏం చేయాలంటే మళ్ళీ ఒక 2 నిమిషాలు కుక్ చేసామనుకో, పూర్తిగా చక్కగా కుక్ అయ్యి అది చక్కగా డైజెస్ట్ అవుతుంది అనమాట, అరుగుతుంది. అది మళ్ళీ పొయ్యి మీద పెట్టి నేను ఒక 2 నిమిషాలు కుక్ చేశాను. కుక్ చేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇంక రెడీ అయిపోయిందండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా పోపు వేసుకోవాలి. సువాసన పోకుండా మూత వేసి పెట్టుకోండి. మనం కొత్తిమీర వేసాం కదా, పోపు కోసం వేరే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పోపు వేయడం వల్లే చాలా రుచి వస్తుందండి. ఒక 1/2 టీ స్పూను ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూను జీలకర్ర. ఆవాలు జీలకర్రను చిటపట్లాడిన తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రేకులు దంచి వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా లైట్ బ్రౌన్గా ఈ వెల్లుల్లి మారాలి, ఈ ఆవాలన్నీ కూడా చిటపట్లాడాలి, ఈ ఎండుమిర్చి కూడా చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇంగువ వేసుకున్నానండి. ఇంగువ వేసుకుంటే మాత్రం పప్పుచారులో చాలా రుచి వస్తుంది. అలాగే కరివేపాకు కాస్త ఎక్కువగానే వేసుకోండి. కరివేపాకు వేసుకుంటే ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, వెంటనే తీసేసి
పోపు పప్పుచారులో వేసేసుకోవాలి. వేసుకున్న వెంటనే మూత వేసేసుకోవాలండి, సువాసన పోకూడదు. ఇంకోటి వెంటనే కలుపుకోవద్దు, మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇది ఒక టిప్ అనమాట. పోపు వేసుకున్నప్పుడు అప్పుడు చక్కగా అంతా సువాసన పడుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత అప్పుడు కలుపుకోండి. ఇది ఏంటంటే పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుందన్నమాట. ఇంకోటి సొరకాయ వాడెం, ములక్కాడ చాలా మంచిదండి, రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి. మీకు గనక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే చల్ల మిరపకాయల కాంబినేషన్తో సర్వ్ చేశాను. ఆమ్లెట్ కాంబినేషన్తో బాగుంటుంది, అప్పడాలు ఇంకా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.